సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ అదృష్టం. ఎన్డీఏ భాగస్వామ్యంతో ఎన్నికలకు దిగి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు టీడీపీ రథసారథి చంద్రబాబు. అయితే ఈసారి పలువురు సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కలేదు. అలాగే కొందరికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కూడా ఇవ్వలేదు. సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా లెక్కలతో చంద్రబాబు సీనియర్లు కొందరికి న్యాయం చేయలేకపోయారు. అయితే ఈ టైంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో టీడీపీ కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఎన్డీఏ మిత్రపక్షాల్లో భారీగా ఎంపీ సీట్లు ఇచ్చిన పార్టీ టీడీపీనే కనుక దీంతో టీడీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం నడుస్తుంది. గవర్నర్ పదవి రేసులో టీడీపీ నుంచి ఇద్దరు సీనియర్ నేతలు ఉన్నారంటూ టాక్ వినిపిస్తుంది. ఆ ఇద్దరిలో ఒకరి గవర్నర్ గా చేసేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. గవర్నర్ పదవి రేసులో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయట. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ఈసారి టికెట్ దక్కలేదు. ఆయన బదులు కుమార్తె అదితికి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం ఇవ్వగా ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కుటుంబానికి ఒకే టికెట్ అనే కాన్సెప్ట్ తో గజపతిరాజుకు సిబిఎన్ టికెట్ ఇవ్వలేకపోయారు. అశోక్ గజపతిరాజు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చి న్యాయం చేస్తారనే చర్చ మొదలైంది. అందుకే ఆయన పేరు వినిపిస్తోంది. గవర్నర్ రేసులో ఉన్న మరో నేత యనమల రామకృష్ణుడు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి తన కూతురు దివ్యకు టికెట్ తెచ్చుకున్నారు. ఆమె వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దాడిశెట్టి రాజాను ఓడించారు. అయితే యనమల ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండటంతో ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారనే భావించినా ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన పేరు కూడా గవర్నర్ రేసులో తెరపైకి వచ్చింది. ఒకవేళ బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేస్తే ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తారా, ఇంకెవరి వైపైనా మొగ్గు చూపుతారా అన్నది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.